ఇది తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు కిరణ్ గారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే శిశిర. ఇప్పుడు మనకి అల్లు అర్జున్ గారికి బెయిల్ రావడం జరిగింది. అసలు ఆయన్ని మళ్ళీ అరెస్ట్ చేస్తారు అంటున్నారు. అసలు ఏంటి అంటే చిరంజీవి గారు కూడా సీఎం గారిని కలవడం జరిగిందన్నారు. ఆయనతో మాట్లాడడం జరిగిందన్నారు. సో చిరంజీవి గారి ప్రమేయం ఉందా ఆయన బెయిల్ వెనుక? ఇక్కడ ఆయనకి మళ్ళీ అరెస్ట్ ఎందుకు చేస్తారు? చేయరు. అనవసరంగా అదొక ఊహాగానాలు వస్తున్నాయి. కానీ వాస్తవానికి ఆయనకి అంతకుముందు బెయిల్ 4 వారాల మధ్యంతర బెయిల్ వచ్చిన సంగతి మీకు తెలిసిందే కదా. ఒకరోజు రాత్రి జైల్లో ఉన్నాడు. పక్క నుంచి ఆయనకి 4 వారాల మధ్యంతర బెయిల్ వచ్చింది. ఫస్ట్ థింగ్. రెండవది, ఒకసారి బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన పూర్తి స్థాయి బెయిల్ కోసం అప్పీల్ చేసుకోమని చెప్పింది హైకోర్టు. ఆ 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది హైకోర్టు ఇచ్చింది. ఇప్పుడు నాంపల్లి కోర్టులో మీరు పూర్తి స్థాయి బెయిల్ అప్పీల్ చేసుకున్నారు. ఆయన అప్పీల్ చేసుకున్నారు. షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఆ షరతులు ఏంటి? నంబర్ 1, 50,000 పూచీకత్తుతో 2 సంతకాలు పెట్టాలా, బాండ్ పేపర్లు ఇవ్వాలా. రెండోది, మీరు కేసును ప్రభావితం చేసే పనులు ఏవి చేయొద్దు. ఈవెన్ మీడియాతో కూడా కేసును ప్రభావితం చేసేలా మాట్లాడద్దు. మూడవది, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి ప్రతి వారానికి ఒకసారి నేను ఇక్కడే ఉన్నాను, మీకు విచారణకు అందుబాటులో ఉన్నాను అన్న సంకేతం ఇస్తూ సంతకం చేసి రావాలి. ఇది 2 నెలలు. సో ఇవి వాస్తవానికి ఈ యొక్క 4 షరతులతోటి, 3-4 షరతులతోటి ఆయనకి బెయిల్ ఇచ్చింది. ఒకసారి పూర్తి స్థాయి బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ అరెస్ట్ చేయరు. అరెస్ట్ ఎప్పుడు చేస్తారు? బెయిల్ నియమాలు మీరు ఉల్లంఘిస్తే అరెస్ట్ చేస్తారు. మీరు ఇట్లా బెయిల్ రాగానే వెళ్ళిపోయి వాళ్ళ కుటుంబాన్ని వెళ్ళిపోయి నేను నేరుగా ఎదుగో ఇంకొక 2 కోట్ల చెక్ ఇచ్చినా ఈ కుటుంబానికి, ఇట్లాంటివి ఏమైనా చేశారనుకోండి, సో మీరు ప్రభావితం చేస్తున్నారు అనే అంశం మీద మళ్ళీ ఆయన బెయిల్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఆయన బెయిల్ క్యాన్సిల్ చేసే అవకాశం అయితే లేదు. కానీ రెండో అంశము మీరు అంటున్నారు చిరంజీవి గారి చిరంజీవి గారు కూడా ఆయనకి సీఎం గారికి కాల్ చేయడం జరిగిందన్నారు ఆయన బెయిల్ కి సంబంధించి. అవన్నీ ఉండవు. అంటే చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారికి ఈ కాల్ చేశారా లేదని మనకు అఫీషియల్ సమాచారం లేదు. కానీ మనం చిరంజీవి గారి వలన, రేవంత్ రెడ్డి గారి వలన ఆయనకి బెయిల్ వచ్చిందంటే న్యాయ వ్యవస్థను మనం అవమానించడం. న్యాయ వ్యవస్థ దాని ప్రకారం, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం న్యాయ వ్యవస్థ నడుస్తుంది. చట్టం, న్యాయం నడుస్తుంటాయి. చట్టం తన పని తాను ఇప్పుడు న్యాయస్థానాలు ఎలా ఉంటుంది శిశిర? ఇప్పుడు సరైన లాయర్ని పెట్టుకోవాలి. ఓ పావలా ఇచ్చి ఏదో లాయర్ని పెట్టుకుంటానికి, రూపాయి ఇచ్చి లాయర్ని పెట్టుకోవడానికి తేడా ఉంటుంది కదా. అంటే నేను చెప్తాను, ఉదాహరణ చెప్తున్నా. కానీ అల్లు అర్జున్ బాగా డబ్బులు ఉన్నాడు. నిరంజన్ రెడ్డి లాంటి లాయర్లను పెట్టుకున్నారు. వాళ్ళు ఎంతో చాలా పవర్ఫుల్ లాయర్లు. వాళ్ళు వేసే లాజికల్ పాయింట్స్ చాలా గొప్పగా ఉంటాయి. డెఫినెట్గా బెయిల్ వస్తుంది. లాయర్ల వాదన మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. జడ్జి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళ వాదనలు ఆయన వినాలి, కన్విన్స్ అవ్వాలి. అప్పుడు మాత్రమే బెయిల్ రావడం ఉంటుంది. అంతే తప్ప చిరంజీవి చెప్తాను లేకపోతే రేవంత్ రెడ్డి గారు చెప్తాను బెయిల్ వచ్చేసిందంటే మన న్యాయ వ్యవస్థలు ఎందుకు ఇంకా మనకి? కాబట్టి వాటిని అవమానించినట్టు అయింది. ఇందులో చిరంజీవి గారి ప్రమేయం కానీ, రేవంత్ రెడ్డి గారి ప్రమేయం కానీ ఏమీ లేవు. బట్ బెయిల్ రావటం అనేది ఆయనకి ఆ న్యాయ ప్రక్రియ ప్రకారమే వచ్చిన బెయిల్. అది అంటే అల్లు అర్జున్ గారు సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి చాలా మంది చాలా రకాల విమర్శలు చేశారు కదా. అంటే ఆయనకు ఆ బెయిల్ రావడం న్యాయమే అంటారా? వాస్తవానికి 2 ఉన్నాయి శిశిర, మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఇది ఇంత ఫోకస్డ్ కేసు అవ్వటానికి రీజన్ ఏంటంటే అల్లు అర్జున్ గారి స్వయంకృతాపరాధమే ఇంత ఫోకస్డ్ అవ్వటానికి. ఒకటేంటంటే ఆయన సెలబ్రిటీ అవ్వటం వల్ల ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. రెండవది, ఆయన చేసిన పనులు పొరపాటు అయితే జరిగింది. జరిగిన తర్వాత సరిదిద్దుకునే క్రమంలో మీరు చేయాల్సింది ఏంటి? మీరు సరిగా వ్యవహరించాలి. అది ఇక్కడ ప్రధానంగా మీడియాకి అదొక ఆహారమైంది, జనానికి అదొక సబ్జెక్ట్ అయింది. నిజంగా జరగంగానే వెళ్ళిపోయి 2 కోట్లు 3 కోట్లు ఇచ్చేసి సారీ చెప్పి మీడియా ముఖంగా కూడా నా వల్ల పరోక్షంగా ఇలా జరిగినందుకు నేను చాలా బాధపడుతున్నానని చెప్పి మీరు చెప్పుంటే ప్రజల్లో ఒక రకమైన పోన్లే, పొరపాట్లు ఎవరు చేయరు. మన స్వామీజీ అక్కడెక్కడో ఉత్తరాదిన స్వామీజీ సత్సంగ్ సభకి వెళ్ళి 100 మంది చనిపోయారు తొక్కిసలాట్లో. అలాగే అప్పుడప్పుడు దేవాలయాలకు వెళ్తున్నప్పుడు కూడా కొంతమంది చనిపోయి తొక్కిసలాట, రాజకీయ పార్టీల సభల్లో తొక్కిసలాట జరుగుతుంది. ఇది ఒక్కో సందర్భంలో జరుగుతుంది. పొరపాటు వల్ల జరిగింది. తప్పు వేరు, పొరపాటు వేరు. ఆయన పొరపాటు పని చేశాడు, అందుకు ఒక మరణం పరోక్షంగా సంభవించింది. ఆ తర్వాత తీసుకున్న చర్యలు ఏవీ కూడా మంచిగా లేవు. ఆయన యాటిట్యూడ్ కావచ్చు, ఆయన మాట్లాడిన మాట కావచ్చు, వాడిన భాష కావచ్చు, ఇవన్నీ కూడా తప్పే. అందరూ పొలోమంటే ఆయన ఇంటికి వెళ్ళి ఆయనకి ఏదో సంఘీభావం ప్రకటించడం కావచ్చు, ఇవన్నిటి వల్ల ఎస్పెషల్లీ అల్లు అర్జున్ గారి నడవడిక వల్లనే, ఆయన యాటిట్యూడ్, వ్యక్తిత్వం వల్లనే ఇవాళ
సినిమా ఇండస్ట్రీ మోకరిల్లాల్సి వచ్చింది సీఎం గారి దగ్గరికి వెళ్ళి. అంతే తప్ప నిజంగా దాన్ని చాలా జెంటిల్గా డీల్ చేయొచ్చు. ఇందులో అల్లు అరవింద్ ఫెయిల్ అయిపోయాడు, అల్లు అర్జున్ ఫెయిల్ అయిపోయాడు. అల్లు అర్జున్కి సలహాలు ఎవరిస్తున్నారో వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోయారు. ఆయన భార్య మాట పుష్ప సినిమాలోనే కాదు ఇక్కడ కూడా భార్య మాటే విన్నాడు అని ఒక టాకు. ఆయన భార్య ఆయన మామగారే ఇదంతా నడిపించారని ఇంకొక టాకు. సో ఇంక వాళ్ళ చేతిలో పెట్టాక ఇంకేముంటుంది. అల్లు అరవింద్ అయితే కొంచెం తెలివైనోడే, ఇట్లా చేస్తాడని నేను అనుకోను. కానీ బహుశా పుష్ప సినిమా ప్రభావంతో భార్య మాట వినాలా, భార్య నాయన మాట వినాలా అనుకున్నాడేమో. సో ఆ రకమైన ఇబ్బందుల్లో పడ్డాడు. ఫోకస్ అంతే. ఇది బెయిల్ రాకూడనంత కేసా కాదు, ఇది ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. బెయిల్ వస్తుంది. కాకపోతే సామాన్యుడికైనా బెయిల్ వస్తుంది ఇది. కాకపోతే ఏంటంటే సామాన్యుడు ఒక 14 రోజులు రిమాండ్లో ఉండొచ్చు, లేకపోతే 28 రోజులు రిమాండ్లో ఉండొచ్చు. కానీ అల్లు అర్జున్ డబ్బులు ఉన్నాయి కాబట్టి వెంటనే కేసును వేసుకోగలిగాడు కాబట్టి ఒక్క రాత్రి మాత్రమే జైల్లో ఉన్నాడు. అది సో బెయిల్ రాదగిన కేసు ఇది. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇదంత ఫోకస్ ఉండదు, శిశిర అడిగేది ఉండదు, కిరణ్ చెప్పేది ఉండదు. రాబోయే ఒక 6 నెలల తర్వాత చూస్తే ఇది నిజంగా కేసు ఏమైందంటే ఎవరికి కూడా సమాచారం ఉండదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.